స్వామి జనమాలు గోవింద మహారాజు స్వామి జనమాలు గోవిందుడు మరియేమి తిరిగి గోవింద నమాలో ఎరుబాటాయి గోవిందుడు పేడు మరేమి సరిగా గోవింద నమాలు ఎరుబాటాయ గర్భాన గోవిందరాజు జన్మించాడు. ఆకాశమంతా భూదేవంతా ఊరంతా గోవింద నామాలతో నిండిపోయింది. మీ పెద్దన గారు గోవిందరాజు ఎలా ఉంటాడయ్యా? కోరింతాలా ఉంటాడో అంతా పొడుగుండే, ఎంతలా ఉంటాడో పతాబలో ఉంటాడో గోవిందరాజు అంతలా ఉంటాడో అంతా పొడుగుండే. ఎంతలా ఉంటాడా? భర్త పొరుగుంటాడా? ఎంత పొరుగుంటాడా? మరి ఎలా ఉంటాడు బాబు? అడ్డ మారుముళ్ళు ఉంటాడు. అజానుభావుడు కాబట్టి మొగాలు దిగుమని చేతుల్లో ఈపిని కాళ్ళకాడ ఏ లక్ష్మి లక్ష్మి పడతారు కాళ్ళు. ఆది లక్ష్మి భూలక్ష్మి పాదజేవ చేస్తారు. తలకాడ ఏడు తలకాడ గోవిందరాజు బంగారు కొంచెం ఉంటుందా? ఎలా వచ్చింది అంటే మనం ఈ రోజుల్లో చూసారండి, 500 కాయింతాలు, 2000 కాయింతాలు, 200 కాయింతాలు. అవును. ఆ రోజుల్లో మనము కట్టే ముడుపులు రాగి డబ్బులు, అవును, సిలి డబ్బులు, అద్దనాలు, అవును, బ్యాళ్ళు, దమ్మడీలు, రూపాయలు భగవంతుడికి రాసులు పోసేవారు. అవును. ఆ స్వామికి వచ్చిన డబ్బు రొక్క చిక్కాల్లో ఎగుమతి చేసి రాగి జల్లుల్లో జల్లించి గోవిందరాజు నా తమ్ముడు కలియుగంలో వడ్డీల దేవుడు, గడ్డ దేవుడిగా పేరు పొందాలని బంగారపు వడ్డీలు కొలిసే కొంచెంతో కొలిసి పలవలేక తల కింద కొంచెం పెట్టుకుని అలా అరిగి ఒరిగిపోయాడు. అవును. కన్నా తల్లి గారికి జగదేవుడు గోవిందరాజు. అయితే బాబు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గోవిందరాజుకి తలకాడ బంగారం కొంచెం కారణమైంది. అయితే దిగువ తిరుపతిలో తిరుపతి భక్తులు అడగాలి, గోవిందరాజుని చూడగానే ఉండు చల్లుమంటాది. అయితే రెండో గర్భం ఎవరయ్యా? అమ్మ రెండో గర్భం ఎవరో జనమాలో కన్నాడే గర్భమున స్వామి జనమాలో ఎవరో జలమాలు గారికి రెండో గర్భాన్ని పెన్నాడు ఎక్కడంటే పెన్నాడు ఎక్కడుంది బాబు? భీమవరం దగ్గర ఉంది. అదేనండి. ఆ పెన్నాడు కాదు, ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉంది. శ్రీకాకుళం జిల్లా పెన్నాడ. అక్కడికి ఇద్దరు జన్మించారు. మూడో గర్భం ఎవరో జనమాను ఉప్పాడే గర్భమున స్వామి జనమాను గారి మూడో గర్భాన్ని ఉప్మాకల అంటే నక్కబెల్లి తాలూకా తునికాట రోడ్లో ఉందండి. ఎత్తైన కొండ మీద ఉంటాది. పుట్టాడు మహనీయుడు. ఒక్కడికి ఎంతమంది జన్మించారు? ముగ్గురు జన్మించారు. అయ్యో నాలుగో గర్భాన్ని ఎవరో జనమాలు గండాపోని కన్నా స్వామి జనమాలు ఎవరో జనమాలు కన్నా స్వామి జనమాలు. ఊరుకోండి గురువు గారు. ఇంకానయ్యో మా మామగారు అంటున్నారు. ఎవరని మామగారు? అదిగోండి ఎదురుకుండా కూర్చుంది మా మామ. ఆవిడ అప్పుడే మామని చేసేసావా? మీ మామగారు అన్నావు అనుకో, నిన్న కాకినట్లు ఏమన్నారు వాళ్ళు? నిన్న కాకినట్లోనండి. కాకినట్లు ఇలాగ మామ అన్నాను. మామ అంటే నీకు మామలాగా అంటున్నానా? అందంగా ఆంటీ అని పిలవమన్నారండి. అది మరి ఆంటీ అన్నావు అనుకో, ఆడవాళ్ళందరూ ఆంటీ, మగవాళ్ళందరూ అంకులుని. ఒకటే మాట, ఇంకేం గొడవ లేదు. అవునండి. ఇక్కడ మీ మామగారు ఏమన్నారు? మా మామగారు ఏమన్నారంటే, ఏమన్నారు? ఎల్ల నుంచి వచ్చారు గురువు గారు. వచ్చిన కాడి నుంచి గోయిందా ఎంకన్న గోయిందా ఎంకన్న అంట ముందుకి వెనక్కి ఊగుతున్నారు తప్ప ఏ ఎంకన్న ఎక్కడ వచ్చి పుట్టాడో, ఏ ఎంకన్నకి ఏ పేరునామం ఉందో, ఏ ఎంకన్న ఏ కొండ మీద కూర్చున్నాడో మా మామగారికి అర్థం కావట్లేదంటండి. ఇంత వివరంగా చెప్తా ఆవిడ అర్థం అవ్వట్లేదంటుందా? అసలు ఆ బెండమూడు అంటే ఎక్కడుందో తెలుసా? ఎక్కడండి? అన్నవరం సత్యనారాయణ ముద్దుకొండకి వెళ్తుంటే ఎదవ చేతి ఒకటి పుణుతులు చేయొట్టి ఉంటుందా? అందుకే కొట్టాడు. ఈ వాచి పెట్టుకుని చేయమంటారు. ఎడమ చెయ్య అన్నవారు వెళ్తుంటే ఎడమ చేతి మీద వస్తుంటే కుడి చేతి మీద అక్కడే లక్షవరాల దేవుడిని పేరు పొందాడండి. ఒరే బాబు, అసలు లక్షవారాలు అంటే ఏంటి? ఏదో పట్టుకుంది.
ఏమండో గురువు గారు ఏ బాబు మీకు లక్షవరాలు అంటే తెలియదండి. నాకేంటి ఇక్కడ ఉన్న వారు ఎవరికీ తెలియదు. ఎవరికి తెలియదా? మా ఎవరికీ తెలియదు. తెలియకపోతే నేను చెప్తానండి. చెప్పు బాబు. అవి పచ్చ గన్నేరు పూలు, తెల్ల గన్నేరు పూలు, గన్నేరు పూలా గన్నేరు పూలు అని తిప్పుకోకరా. మరి ఏంటి బాబు? ఆ పూలు ఏం చేస్తారు అనుకున్నా? ఏం చేస్తారు? మన ఆడవారు ఉన్నారా? మన ఆడవారు కళ్ళ కదుకుని షౌలో పెట్టుకుంటారు. అదే మన మగవారు శిఖర్లో పెట్టుకుంటారు. ఏమి సందిరికుందాం పేలిపోతున్నాయి దెబ్బలు ఈ మీద. ఒరే ఈ మధ్య ఆడవారు పువ్వులు ఎక్కడ పెడుతున్నారు? శిఖల్లోనా? షౌలోనండి. చెవులు ఆడవారు పెడుతున్నారు. మరి మగవాళ్ళు శిఖర్లో పెడుతున్నారండి. అలా పెట్టరు. ఆడవారు అయితే శిఖలో పెట్టుకుంటారు, మగవారు చెవుల్లో పెట్టుకుంటారు. ఏదో గురువు గారు తెలుసున్నట్టు చెప్పాడు చూడండి. ఏ బాబు ఏ సందగడి శివాలయంలోకి వెళ్ళాం, ఆయన పువ్వులు ఇచ్చారు. ఎక్కడ పెట్టుకున్నారా మీరు? అంతే. అవునండి. ఇప్పుడు అలా కాదండి. ఎలాగా? ఇప్పుడు అంతా మోడల్ మారిపోయిందండి. ఎలా మారింది? ఎలా అనుకున్నారు? ఎలాగా? మన ఆడవారు ఉన్నారా? మన ఆడవారు ఉన్నారు. పెద్ద పెద్ద ముంత ముళ్ళు చుట్టి ఆ ముళ్ళోనే పెడుతున్నారో ముడి కింద సోలోనే పెడుతున్నారో పోయిన తెలియలేదండి. బాబు ఇప్పుడు మన ఆడవాళ్ళు పెద్ద పెద్ద ముళ్ళు చుట్టేస్తున్నారా? అవునండి. ఉన్న చుట్టే ముళ్ళ కత్తిరించేసుకుంటే ముళ్ళు ఎవరు వేస్తున్నారా నీకు? ఏమంటే మీరు ఇప్పుడు అనుకుంటున్నారండి. ఇప్పుడు కదా మరి? ఇప్పుడు కాదండి. మరి ఎప్పుడు? ఎప్పుడో వాణిశ్రీ సినిమాలో నటించి చూడండి. అవునవును. మీకు సన్న ముడి పెద్దనండి. అవును ఆయన. ఒకవేళ ముడికని చిన్నది వచ్చింది అనుకోండి, ఒక కొబ్బరి చిప్ప పెట్టి గిర్రా 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 తిప్పి శుభ్రంగా పూలెట్టుకునేవారండి పూర్వం ఆడవారు. అదే ముంతముడు అనేవారు పెద్దలు. మరి ఇప్పుడు ఆడవారు ఎలా ఉన్నారు? ఇప్పుడు మోడల్ ఇంకా బాగుందండి. ఆడవాళ్ళ మోడల్ ఇంకా మారిపోయింది. ఎలా మారిపోయింది? ఇప్పుడు స్థలం అంతా వెనక దుబ్బేస్తున్నారండి. దుబ్బేసి ఎత్తు పొలాలు ఉన్నాయనుకోండి సమానంగా కట్ చేస్తున్నారు. ఎందుకు బాబు? ఇది ఉక్కు రావడానికి, అందానికి. అందానికి. ఆ పైన క్లిప్ పెడుతున్నారండి. క్లిప్ ఎందుకురా? ఈ పూలన్నీ తీసుకెళ్లి క్లిప్ తగిలిస్తున్నారండి. ఒరే ఒరే ఈ ముళ్ళు లేదండి. ఇంకా జడ లేదు, ముడువు లేదు. పువ్వులు ఎక్కడ నిలబడతాయి? ఓ కిప్పు కూడా తగిలించేసే కిప్పుకి తగిలిందా? శిలకొని తగిలిన గురువు గారు అవునండి గురువు గారు అంటున్నాడా? వీళ్ళ ఆవిడ జుట్టు తెల్లబడిపోయింది, రంగేసి మరి పెట్టేస్తుంది మధ్యకి. ఆడవారి మోడల్ అలా ఉందండి. అలాగుంది. మా మగవారి మోడల్ ముందే చెప్పక్కర్లేదు. మీ కుర్రోళ్ళ మోడల్ ఎలా ఉంది? ఎలా అనుకున్నారు? ఎలాగా? పెద్ద పెద్ద ఇప్పీతల్లో పెంచేసి పైన మాత్రం ఉంచి ఈ చుట్టూరు కొడేస్తున్నామండి. ఒరే ఒరే ఈడు చుట్టూరు గొట్లం కూడా ఎత్తున్నారు అంటున్నా. దాన్ని ఏమంటున్నారు? తిప్ప కటింగ్ అండి. మోడల్ కటింగ్ అంటున్నారు. పూర్వం పెద్దల నాయన మరి మెడ ఉరుతుందని శుభ్రంగా అంటి కత్తిరించేవారు. అదే నాయన ఈనాడు మోడల్ కత్తిరి అయిపోయింది. కుర్రోళ్ళు చుట్టూరు ఎంత గుండు గీచేసి ఉంటే మోడలే. బండి మీద వెళ్తున్నారు కుర్రోళ్ళు ఈ మధ్య 4 ఇంటికి ఎగురుతున్నాయి నెత్తి మీద. అదే రేస్ గడ్డి గుర్రం చూడలాగా ఎగురుతున్నాయి. అది కుర్రోళ్ళ మోడల్. ఆడోళ్ళ మోడల్ అది. ఆడవాళ్ళ మోడల్ అలా ఉందండి. మా మగవారి మోడల్ ఎలా ఉందండి. ఇప్పుడు ఆడమగ ఎక్కడ కూడా అయినా తెలియలేదండి. నాయన ఆడున్నదని నాగరికత ప్రభావంలో పడిపోయి ప్రజలు పెచ్చి పెరిగిపోతున్నారు. గోవిందా అక్కడికి వెంకట బాబు అన్నదమ్ములు 4 అన్నదమ్ములు జన్మాలయ్యారు. 5వ గర్భమునందు ఎవరో జనములు 80 గణమున స్వామి జనములు. యావండో గురువు గారు ఇంతటి సభలో ఈ పచ్చని పందిట్లో మా 5వ యాన పెంకని పేరు తేనా కీలేదండి. అసలు ప్రసక్తే లేదు. బాబు ఏన పెంకన మాట తేనకి లేదంటున్నా. మీలో పుట్టలేదా? జరగలేదా? కులము లేదా? గోత్రము లేదా? కుల గోత్రాలుగా మాట తేకపోవడానికి కారణం ఏంటి ఆయన? మా చిన్నప్పుడు చిన్న తప్పు చేశాడండి మా తమ్ముడు యాన వెంకటరమణ. ఏమి తప్పు అది? ఏమిటనుకున్నారు? మా కన్నాతల్లి పేరిందేవి గారికి మేము 7 అన్నాదమ్ములు జన్మాలైన తర్వాత 7 కూడా దగ్గర పిలిచి ఆయన ముందు ముందు కలియోగం పొడ తెలుసుకుంది. పుట్టిన కాడి నుంచి పెర తెలుసుకుంది. ఇప్పుడు నుంచే మీరు పూజలు చేస్తే కనుక ముందు ముందు మానలోకంలో మానవులంలో కూడా మిమ్మల్ని పూజించారని మా కన్నాతల్లి పేరిందేవి గారు 7 అన్నాదమ్ముల దగ్గర పిలిచి ఉప్మా పెట్టిందమ్మా. ఉప్మాలో జీడిపప్పు వేసిందా? పొద్దున సత్యబాబు గారు ఏంటో తినేది దిగారు ఇడ్లీ. నాయన ఉపాసం కాదు అది, ఉప్మా కాదు ఉపాసం బాబు. ఉపాసం ఉపాసం నూరు కూడా తిరిగితేలేదు. ఉపాసం ఉపాసం బాబు బాబు బాబు. ఉపాసం అంటే ఎటువంటి ఉపాసం అమ్మా? పశ్చిమ మంచిలు తాగరాదు నాయన. కుడితే ఏడుతున్న కాఫీ తాగుతావా? పూజ నిరారం అయిపోద్ది. కానీ అయ్యో మన ఆడవారు ఉన్నారే, మన ఆడవారు ఉన్నారే, శుక్రవారాలు శనివారాలు
ఎందుకు చేస్తున్నారు అనుకున్నారు? వాళ్ళ భర్త కోసం, అబ్బా. పిల్లల కోసం, ఓహో. భగవంతుడి మీద భక్తి కోసం నాయన. ఇంకా నయ్యి ముందు ముందు ముత్తు కోసం లేదు. ముత్తు కోసమే. కాదండి, ఆ. ఇది నోటు బుద్ధి తీసుకోవడానికి. నోడు బుద్ధులు మీ మామ ఎక్కడ ఉంది? ఆ. చీపురు గట్ట అట్టుకొచ్చి లాగుంది. చదివానండోయ్. నోడు బుద్ధులు కాదు, ఆ. దేవుడి మీద భక్తే. అంతే. ఆ. అమ్మా, బాబు. వీళ్ళందరూ కూడా నాకు అనవసరం. వీళ్ళందరూ కూడా నీకన్నా అవసరం. నాకు అనవసరం. ఆ. ఇంటికాడ ఆ. మా ఇంటికాడ ఆ. మా ఆవిడి మా వైపు తెలుగే సరిగా అర్థం అవ్వట్లేదంటే పోయి ఇంగ్లీష్ ఎందుకు రామాలి? అంటే అందరూ క్యారమెంట్ అమ్మా. అందుకనా ఇంగ్లీష్ లో చెప్తున్నాను. లేదు తెలుగులో చెప్పు సార్. అమ్మా, బాబు ఇంటికాడ మా ఆవిడ చేస్తుంది శనివారం. ఎలాగా ఎలాగనుకున్నాం? ఎలాగా? శనివారం నాడు పొద్దున్నే 10 గంటలకు ఎక్కిస్తుంది అమ్మా. బంగారు కొండ 10 గంటలకు తెల్లారుతుంది ఆవిడికి. అవునమ్మా. అప్పుడు దాకా ఏం చేస్తుందిరా? మా ఆవిడమ్మా రాత్రి మట్ల 12 గంటల దాకా రిమోట్ ఎట్లా ఉందమ్మా. సీరియల్ ముందుకి వెనక ముందుకి ఛానల్ అన్ని మార్చేసి రాత్రి మట్ల 12 గంటలకు పడుకుని పొద్దున్నే 10 గంటలకు ఎక్కుదమ్మా. 10 గంటలకు మీ ఆవిడ చాలా మంది చెప్తున్నారు ఈ మధ్య. మా ఆవిడ లేచి లెగ్గానే కాఫీ తాగద్దమ్మా. ఏ కాఫీ? దాని దెబ్బ కాఫీ. ఏదో కాఫీ తాగేసి మంచం దిగి సలారా దానం చేసి గుమ్మంగాడికి వచ్చి సూర్యనారాయణమూర్తికి నమస్కారం పెట్టి ఓ సూర్యనారాయణ, ఓ జయ నారాయణ, ఓ వెంకట నారాయణ, ఓ పిల్ల ఎలా వెళ్ళిపోయింది. ఇదిగో ఇదిగో మీ నాన్నగారు అనంతరం సెంటర్కి వెళ్తున్నారు. కొత్త అమ్మకి 4 ఇడ్లీ, 4 బజ్జీ, 2 పూరి, 2 రోజు తెమ్మని అమ్మకు ఉపాసం. ఆడోళ్ళు నాయన వారం చెప్తాను రకాల టిఫిన్ తింటున్నారా? అది ఇలా ఆవిడ అంతలా అయిపోయింది ఈ మధ్య. అయిపోయింది. అమ్మా బాబు. వస్తేనే మీ నాన్నగారు 1 లీటర్ పాలు తెమ్మను. ఎందుకమ్మా? సీమే కాసుకోనాకే నీకు రాకుండానే ఉపాసం ఉంది కదా పాపం మరి. ఉపాసం కదా. అమ్మా బాబు మా ఆవిడ పొద్దున్నే టిఫిన్ అయిపోతుంది. పొద్దున్న టిఫిన్ అయింది. అయిపోయిందా? మధ్యాహ్నం భోజనం ఏమిటనుకున్నారు? ఏంటి? అత్యాసరా పచ్చి పులుసుని, మధ్యాహ్నం భోజనం. అందులోకి కొబ్బరికాయ చట్నీ. అమ్మ బాబా, మా ఆవిడకి చట్నీ లేకపోతే ముద్ద దిగదమ్మా. మా ఆవిడ మధ్యాహ్నం భోజనం అయిపోతుంది. అయిపోయిందా? అయిపోయింది. ఇలా అప్పుడు మా అత్తో పెట్టారండి. ఏంటి అది? డబల్ కట్ పక్కన ఎన్నోసార్లు చెప్పారు మా ఆట ఆడకండి, నేను మైక్ లో అవుతుంది ఇలా అప్పుడు మా అత్తో పెట్టారు డబల్ కట్ మంచం. 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 ఆ మంచం మీద మా ఆవిడ 4 గంటల దాకా పడుకుంటది. ఆవిడ ఇష్టం. అమ్మగారి ఇద్దరు పడుకుంటారు. పడుకుంటదా? పడుకుని 4 గంటలు లేచిదమ్మా. లేచి ఇలా అప్పుడు మరి సాయంకాలం మళ్ళీ టిఫిన్ వేసుకోవాలి కదా. సాయంకాలం మా ఆవిడ ఏం చేద్దంటే పొద్దున్నే నానబెట్టుకుంటదమ్మా. ఏంటది? తప్పుడు పప్పు, మినపప్పు. తప్పుడు పప్పే ఇంటికి 10 సరిపోతే కూడా పెట్టచ్చు. ఇక్కడ ఉన్నవారు అందరికీ లేదు. వీళ్ళందరికీ సరిపోతే సరిపోదమ్మా.